తెలుగు రాష్ట్రాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో 1 కోటి మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దేశంలోనే తొలిసారి ఏ ప్రాంతీయ పార్టీలో కూడా 1 కోటి సభ్యత్వాలు నమోదు కాలేదు. 1 కోటి మంది సభ్యత్వం తీసుకోవడంతో టీడీపీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పార్టీ సభ్యత్వాల నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతేడాది అక్టోబర్ 26న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం తక్కువ సమయంలోనే ఏకంగా 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసింది. సభ్యత్వం తీసుకున్న వారికి 2 ఏళ్ల పాటు 5 లక్షల రూపాయలతో బీమా చెల్లిస్తుంది టీడీపీ. ఈ ఏడాది సభ్యత్వాలు తీసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపారు. అటు తెలంగాణలో కూడా గతంలో కంటే వేగం పుంజుకోవడంతో ఏకంగా 15 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. మొదటిసారిగా శాశ్వత సభ్యత్వ నమోదును టీడీపీ ప్రారంభించింది. ₹1,00,000 చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కేటాయిస్తారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 10,000కు పైగా శాశ్వత సభ్యత్వాలు నమోదయ్యాయి. శాశ్వత సభ్యత్వం ద్వారా వచ్చిన నిధులతో నిరుపేద కార్యకర్తల కుటుంబాల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గతంలో సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల బీమా ఉండేది. దానిని ఇప్పుడు ఏకంగా 5 లక్షలకు పెంచారు. గడిచిన 5 ఏళ్లలో పార్టీ క్యాడర్కు బీమా, ఆరోగ్యం, విద్య కోసం 140 కోట్ల సహాయం అందించారు. సభ్యత్వ నమోదులో మొదటి 10 స్థానాల్లో ఉన్న నియోజకవర్గాల నేతలను చంద్రబాబు స్వయంగా అభినందించారు. తొలి 3 స్థానాల్లో నెల్లూరు సిటీ, ఆత్మకూరు, పాలకొల్లు నియోజకవర్గాలుండగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం 5వ స్థానంలో, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం 7వ స్థానంలో నిలిచాయి. కష్టపడే వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. కష్టపడిన కార్యకర్తలు, నేతలకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3 విడతల్లో నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేశారు. త్వరలోనే 4వ విడత జాబితా విడుదల చేస్తామని లోకేష్ వెల్లడించారు. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే 57% ఓట్లతో 93% సీట్లు సొంతం చేసుకున్నామని లోకేష్ తెలిపారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా 1 కోటి సభ్యత్వాలు లేవని లోకేష్ తెలిపారు. 1 కోటి సభ్యత్వాలతో రికార్డు నమోదు చేయడంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపరీతంగా సభ్యత్వం తీసుకున్నందుకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ సంస్థాగతంగా రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బలపడి ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు, దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల్ని ఒక వ్యవస్థను సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 1 కోటి మంది సభ్యుల్ని చేర్చే విధానంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రత్యేకమైన చొరవతో వారి ఆర్గనైజేషన్లో ఇవాళ 1 కోటి మంది సభ్యత్వాన్ని మేము సాధించడం అనేది చాలా అరుదైన అంశంగా, చాలా గొప్ప అంశంగా, వారి నాయకత్వ పటిమకి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో 1 కోటి మెంబర్షిప్ దాటడం అనేది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ మెంబర్షిప్ ఇంకా పెరగాలని కూడా, పెరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. పార్టీ సభ్యత్వ నమోదు ఏకంగా 1 కోటి మార్కు దాటడంపై రాజకీయ పక్షాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నాయకులకు, కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత దక్కడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని పార్టీ నేతలు చెబుతున్నారు. కింది స్థాయి కార్యకర్తకు కూడా పార్టీలో గుర్తింపు లభిస్తుందనే భరోసా కేవలం టీడీపీలోనే ఉంటుందని కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.